నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ట్రంప్కి చిప్పు ఎలా దొబ్బిందో ఇవాళ మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను దీప్తి. ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ట్రంప్ మన భారత వస్తువులపై 25% ట్యాక్స్ వేశాడు. అంతేకాదు, రష్యా నుంచి ఆయిల్ అండ్ ఆయుధాలు కొన్నాం అని జరిమానా కూడా వేస్తున్నాడు పెనాల్టీ ట్యాక్స్ పేరుతో. మాటల్లో మందారం, చేతుల్లో ముళ్ళు అంటే దీన్నే అంటారు. మరి అసలు ఈ సుంకాలన్నీ ఎందుకు? ట్రంప్కు మనతో ఏం కోపం వచ్చింది? మన దీర్ఘకాలిక ప్లాన్ ఏంటి? అన్ని అంశాలు ఇవాళ మాట్లాడుకుందాం. సో కమింగ్ టు ద టాపిక్, సెగ్మెంట్ 1. అసలు ఏం జరిగింది? టారిఫ్ పేరుతో ఎందుకు ఈ బాంబు పేల్చాలి అని ట్రంప్ కనిపించింది. చూద్దాం కదేంటో. ఫస్ట్, ఆగస్టు 1, 2025 నుంచి ట్రంప్ మన వస్తువులు అమెరికా వెళ్తే 25% సుంకం వేస్తాను అని అనౌన్స్ చేశాడు. ఎందుకంటే మనం రష్యా నుంచి ఆయిల్ అండ్ మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కాబట్టి. అంతేకాదు, ఒక జరిమానా పెనాల్టీ ట్యాక్స్ కూడా వేస్తాడట. కానీ దాని గురించి ఇంకా సరైన వివరాలు ప్రస్తుతానికి మనకు తెలియలేదు. పక్కన పెడితే జస్ట్ మనతో మైండ్ గేమ్ ఆడడానికి ఒక రాయి వేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఇంకా ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న 6 మన ఆయిల్ కంపెనీలపై కూడా అమెరికా ఆంక్షలు వేసింది. దీంతో మనం ఒక్కసారిగా షాక్ అయ్యాం. మనం ఒక సమతుల్య ట్రేడ్ డీల్ని ఆశించాం. కొంచెం ఇస్తాం, కొంచెం తీసుకుంటామని. రైతులు, చిన్న వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈలను కాపాడాలి అన్నదే మన గోల్. కానీ ట్రంప్ సుంకాలు, పాకిస్తాన్తో డీల్స్, చైనాతో చర్చలు ఇవన్నీ మనకు దెబ్బ మీద దెబ్బ పడేలా చేస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ట్రంప్కి అమెరికా ఫస్ట్ అని అంటాడు, కరెక్టే. కానీ మనకి ఇండియా లాస్ట్లా ఉందే. అమెరికాకైనా గుండెల్లో ఆయన గుడి కట్టుకోవచ్చు, కానీ మన జేబుకి గండి పడుతుంటే చూస్తూ మనం ఎలా ఊరుకుంటాం? సెగ్మెంట్ నంబర్ 2, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎందుకు, ట్రంప్కు ఎందుకు కోపం వచ్చింది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. 2024లో మనం అమెరికాకు $87 బిలియన్ వస్తువులు ఎగుమతి చేశాం. కానీ అమెరికా నుంచి $42 బిలియన్ వస్తువులు మాత్రమే దిగుమతి చేశాం. అంటే అమెరికాకు భారత్తో $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం వాళ్లకు ఎక్కువ అమ్మాం, వాళ్ల నుంచి తక్కువ కొన్నాం. ట్రంప్కి ఈ డెఫిసిటే నచ్చలేదు. భారత్ మా వస్తువులపై భారీ సుంకాలు వేస్తోంది, కానీ మేము మీ వస్తువులపై తక్కువ సుంకాలు వేస్తున్నాం. అందుకనే ఇప్పుడు ఇండియన్ ఐటమ్స్ మీద 25% ట్యాక్స్ వేస్తున్నట్టు మన రష్యా డీల్స్ని కూడా లింక్ చేసి జరిమానా అంటూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మిస్టర్ ట్రంప్. ట్రంప్ లక్ష్యం ఈ డెఫిసిట్ని తగ్గించడం, అమెరికా ఉత్పత్తులను మన మార్కెట్లో ఎక్కువగా అమ్మాలి అన్న ప్రయత్నం చేయడం. ట్రంప్ డెఫిసిట్ అంటూ గొడవ చేస్తున్నాడు. అమెరికా లాంటి బిగ్ బ్రదర్ ఎకానమీకి ట్రంప్ రాజైతే కావచ్చేమో, కానీ మనమైతే బంటులం కాదు కదా, కాకూడదు. ఆఫ్టర్ ఆల్ మనం కూడా ప్రపంచంలో ఎదుగుతున్న ది 4th లార్జెస్ట్ ఎకానమీ అన్నదే నా పాయింట్. సెగ్మెంట్ నంబర్ 3, అసలు ఎందుకు ఈ డ్రామా అంతా? ట్రంప్ ఈ గొడవ ఎందుకు చేస్తున్నాడు? ఆన్సర్ ఏంటంటే, ఇది ఒక రాజకీయ ఆట మాత్రమే. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం ఎవరి పక్షం తీసుకోలేదు. వి వర్ డిప్లొమాటికలీ వెరీ న్యూట్రల్. రష్యా నుంచి చౌకగా చమురు కొన్నాం, మన ఎకానమీకి బిలియన్స్లో ఆదా చేసుకున్నాం. ఎవరైనా కొనేటప్పుడు తక్కువకి వస్తే వాళ్ళ దగ్గర నుంచే కొంటారని యూజువలీ అనుకుంటాం కదా, అదే మనం కూడా చేసాం. కానీ ట్రంప్కి ఇది నచ్చలేదు. ఆ యుద్ధాన్ని ఆపి నేనే హీరో అని చెప్పుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన మాట అసలు వినలేదు. ఆ కోపం ఇండైరెక్ట్గా మన మీద చూపిస్తున్నాడు. ఇంకో ట్విస్ట్, పాకిస్తాన్. ట్రంప్ పాకిస్తాన్తో భారీ చమురుల నిలువల కోసం, భారీ ఆయిల్ రిజర్వ్స్ కోసం ఒప్పందం చేసుకుంటున్నారు. క్రిప్టో డీల్ కూడా ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్యలో ఫైనల్ అయింది. సౌత్ ఏషియాలో భారత్ ప్రభావాన్ని తగ్గించాలి అన్నదే యాక్చువల్ ఆయన గేమ్. టైమింగ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను చెప్పేది. పెహల్గామ్ అటాక్ తర్వాత మనం పాకిస్తాన్ మీద ఉగ్ర రూపం చూపించాం, ఉగ్ర దాడి చేశాం. ఎయిర్ స్ట్రైక్స్ నుంచి ఒక్కో రాక్షసుడిని ఏరేసే ప్రయత్నం కూడా చేశాం. పాకిస్తాన్కి గుండెల్లో భయం పెరిగిపోయి ఇంకా ఆపేయండి యుద్ధం అని రికమెండేషన్లు ట్రంప్ ద్వారా చేయించే టైంలో మోదీ గారు పార్లమెంట్లో యుద్ధం ఆపిన క్రెడిట్ ఎవరూ తీసుకోకూడదు అన్న తర్వాత రోజు నుంచే ఈ సుంకాలు ట్యాక్స్ పేలుడ్లు స్టార్ట్ అయ్యాయి.
స్నేహం కోసం కౌగిలించుకొని వెనక్కి గుండెల్లో గురిపెట్టడం అంటే ట్రంప్కి చేతనైనంతగా ఇంకెవ్వరికి చేత కాదు, అంతే. ట్రంప్ డీల్ మేకర్ అని అనుకుంటూ ఉంటాడు, కానీ వెనక్కి దెబ్బ కొట్టే ఓ బ్రిలియంట్ మాస్టర్. పైకి నవ్వుతూ ఉంటాడు, లోపల మాత్రం కత్తి దించుతూ ఉంటాడు. సెగ్మెంట్ నంబర్ 4. ఆర్థికంగా ఏమవుతోంది? మనకి ఈ ట్యాక్స్ టారిఫ్ అమల్లోకి వస్తే జరిగే నష్టం ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు డబ్బు గురించి డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఈ 25% ట్యాక్సు, బ్రిక్స్ ట్యాక్సు, రష్యన్ చమురు జర్మానా ఇవన్నీ మన ఎగుమతుల్ని దెబ్బతీస్తున్నాయి. స్టీల్, అల్యూమినియం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలు ఇబ్బందిలో పడతాయి. 2024-2025లో మనం $2 బిలియన్ల కాపర్ ఉత్పత్తులు ఎగుమతి చేశాం. అందులో 17% అమెరికాకే ఎక్స్పోర్ట్ చేశాం. సుంకాల వల్ల ధరలు పెరిగి మన పర్ఫార్మెన్స్ ఆ దేశంలో తగ్గిపోయే నష్టం ఎంతైనా ఉంది. విదేశీ కంపెనీలు లైక్ యాపిల్ తీసుకోవచ్చు, టెస్లా తీసుకోవచ్చు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు జంకే పరిస్థితి ఏర్పడుతుంది. అతి పెద్ద దెబ్బ మన చిన్న వ్యాపారస్తులు, ఎంఎస్ఎంఈలకు. ఇవి మన దిగుమతులకు యాక్చువల్లీ వెన్నుముక లెక్క. జీడిపిపై 0.2% నుంచి 0.5% వరకు నష్టం రావచ్చని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మన చిన్న గుండెకు పెద్ద గాయమే ఒక రకంగా చెప్పాలంటే. సెగ్మెంట్ నంబర్ 5. ఇందాక బ్రిక్స్ ట్యాక్స్ అన్నాను కదా, బ్రిక్స్ అంటే ఏంటి, దాని సుంకాలేంటి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాల గుండె. 2009లో ఈ గ్రూప్ ఏర్పడింది. అమెరికా, యూరప్ ప్రభావాన్ని తగ్గించి అభివృద్ధి చెందుతున్న దేశాలకు బలం ఇవ్వడానికే ఈ గ్రూప్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ కూడా ఈ గ్రూప్లో చేరాయి. ట్రంప్ బ్రిక్స్ గురించి ఏమంటున్నాడంటే, మీరు అమెరికా వ్యతిరేక విధానాలు తీసుకుంటే మీ వస్తువులపై అదనంగా 10% సుంకం వేస్తా అంటున్నాడు. ఈ 10% ట్యాక్స్తో 25% ఇప్పుడు ట్రంప్ చెప్పే ట్యాక్స్తో కలిపి మనకు డబుల్ దెబ్బ అన్నట్టు లెక్క. ఒకవేళ బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ను వాడడం మానేసి కొత్త కరెన్సీ తీసుకొస్తే 100% సుంకం వేస్తారని బెదిరిస్తున్నాడు. ఇది మన ఎగుమతులను బాగా దెబ్బతీస్తుంది. ట్రంప్కి అసలు ఎందుకింత భయం? బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్నాయి. చైనా తన యుఎన్ కరెన్సీని ప్రమోట్ చేస్తోంది. రష్యా కూడా డాలర్ని వదిలేయాలి అని చూస్తోంది. సో ట్రంప్కి ఇన్సెక్యూరిటీకి ఇవన్నీ రీజన్స్ అన్నమాట. బ్రిక్స్ వల్ల ట్రంప్ అందుకనే గొడవ చేస్తున్నాడు. కానీ మనం కాగితం కాదు కదా గాలికి ఎగిరిపోవడానికి. గుండె ధైర్యం ఉంటే గుండె రాయి కూడా పగిలిపోతుంది అని నేను నమ్ముతాను. సెగ్మెంట్ నంబర్ 6. ఇప్పుడు భారత్ ఏం చేస్తోంది? జీరో సుంకం డిమాండ్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. వాణిజ్య మంత్రిత్వ శాఖ కావాల్సిన రూట్ మ్యాప్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి. అండ్ మన వాళ్ళు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, చెడ్డ డీల్ కంటే డీల్ లేకపోవడమే మంచిది అని ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. రైతులు, చిన్న వ్యాపారాలను కాపాడాలి. మనం కొన్ని రాయితీలు ఇవ్వడానికి కూడా ఫేర్ డైలాగ్ తర్వాత రెడీగానే ఉండొచ్చు గాక విత్ అమెరికా. ఎక్కడైతే ఆ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని ట్రంప్ ఫీల్ అవుతున్నాడో దాన్ని ఓవర్టేక్ చేయడానికి మనం కూడా రెస్పాన్సివ్గా బిహేవ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎవరితో అయినా సరే ఫేర్గా రిలేషన్ కలుపుకోవాలి అనే చూస్తాం కాబట్టి. కానీ ట్రంప్ జీరో సుంకం డిమాండ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ జీరో సుంకం డిమాండ్ ఏంటంటే, అమెరికా వస్తువులు మన మార్కెట్లో సుంకం లేకుండా రావాలట. అంటే వాళ్ళ వస్తువులు చవకగా మన దేశంలో అమ్ముతారు. దీనివల్ల మన రైతులు, చిన్న వ్యాపారాలకి డెఫినెట్లీ నష్టం అవుతుంది. ఇది మనం ఒప్పుకోలేని షరతు. అడిగిందేమో అమ్మ, ఇచ్చిందేమో గుమ్మ అంటారు కదా, అది దీన్నే అంటారు అధ్యక్ష. చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2025 నాటికి తాత్కాలికంగా ఒక ఒప్పందానికి రావచ్చు. ఫైనల్గా ట్యాక్స్ ఒక 10% నుంచి 15% వరకు మధ్య వరకు ఉంటే ఓకే. యూకే, జపాన్ డీల్స్ లాగా ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. కానీ 20% దాటిందనుకోండి, వియత్నాం లాగా డెఫినెట్లీ మనకు కూడా చాలా 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 ప్రాబ్లమే అన్నది ఇండియన్ వర్షన్. సెగ్మెంట్ 7. దీర్ఘకాలిక ప్లాన్ ఏంటి? ట్రంప్ దయపై ఆధారకుండా మనం ఏం చేయొచ్చు? ఇన్ఫ్యాక్ట్ మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా ట్రంప్ లాంటి వాళ్ళ ఒత్తిడికి లొంగకుండా ఎలా ఉండాలి అంటే, ఇలా చేస్తే బెటర్ అన్నది నా ఒపీనియన్. పాయింట్ నంబర్ 1, ఎగుమతులను విస్తరించడం. అమెరికా మనకు పెద్ద మార్కెటే, కానీ ఒక్క దేశంపై ఆధారపడకూడదు కదా. యూకే, EU, మాల్దీవ్స్, ఆసియా దేశాలతో ట్రేడ్ ఒప్పందాలు చేస్తున్నాం మనం. 2025లో యూకేతో ఒప్పందం ఫైనల్ అయింది. EUతో చర్చలు జరుగుతున్నాయి. ఇవి మన ఎక్స్పోర్ట్స్ని బలపరుస్తాయి. ఒక్క బుట్టలోనే అన్నీ పెట్టొద్దు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. సో మనం కూడా ఓన్లీ US మార్కెట్నే బేస్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్లీ చాలా మంచిది. పాయింట్ నంబర్ 2, స్వయం సమృద్ధి.
మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దేశీయ వినియోగంపై ఆధారపడుతుంది. ఇది మన బలం కూడా. రైతులకు, ఎంఎస్ఎంఈలకు సబ్సిడీలు, లోన్లు ఇచ్చి ఇంకా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని పెంచడం చాలా ముఖ్యం. మన ఇంట్లో దీపం మనమే వెలిగిద్దాం, అప్పుడు మనమే బాగుపడతాం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. నెక్స్ట్, ఆల్టర్నేట్ నెంబర్ 3. ఆల్టర్నేట్ టు చైనాగా మనం కూడా ఎదగాలి, అదే ప్రపంచానికి కనిపించాలి. అమెరికా కంపెనీలు చైనా నుంచి బయటకు వస్తున్నాయి. యాపిల్, టెస్లా లాంటి కంపెనీలు మన దేశంలో ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం మనం చేసుకోవాలి. మనం మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 4. డిఫెన్స్ అండ్ ఎనర్జీ డీల్స్. అమెరికా నుంచి F-35 ఫైటర్ జెట్స్, న్యూక్లియర్ టెక్ కొనడం ద్వారా ట్రేడ్ డెఫిసిట్ని మనం తగ్గించుకోవచ్చు. ఇది ట్రంప్ మీద కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రొవైడెడ్ ఫేర్ డీల్స్ ఉండేటట్టు ఆ దేశం బిహేవ్ చేస్తే. మనకి చెప్తున్నాను కదా, ఎవరితో రిలేషన్ని తెగొట్టుకోవాలి అని అయితే అనుకో. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 5. బ్రిక్స్తో బలం. బ్రిక్స్ దేశాలతో ట్రేడ్ పెంచి డాలర్ ఆధారిత వ్యాపారాన్ని తగ్గించాలి. కొత్త కరెన్సీలతో వ్యాపారం చేయడం ద్వారా అమెరికా ఒత్తిడిని మనం తప్పించుకోవచ్చు. ఒక్క దేశంగా మనం ఆగకుండా అందరినీ కలుపుకుంటూ కనుక మనం ముందుకు వెళ్తే చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనేది నా నమ్మకం. అండ్ నెంబర్ 6. టెక్నికల్గా మన మీద యుఎస్ డిపెండ్ అయ్యే సినారియోని మనం బిల్డ్ చేయాలి. మన ఐటీ, ఫార్మా రంగాలు అమెరికాకు కీలకం. ఎన్నో ఐటీ కంపెనీలకి సీఈఓలుగా ఇంకా హెడ్ పొజిషన్స్లో మన ఇండియన్సే ఉన్నారు. అండ్ మీరు నమ్మరు, 40% అమెరికన్ జెనెటిక్ డ్రగ్స్ అన్నీ కూడా మనవే. ఈ బలాన్ని ఉపయోగించి ట్రంప్తో తెలివిగా ట్రేడ్ చేయాలి అన్నది నా స్ట్రాంగ్ ఒపీనియన్. బేసిక్గా నా పాయింట్ ఏంటంటే, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ట్రంప్ దయ మీద కాదు, మన బలం మీద మనం నిలబడగలం అన్నదే మీకు చెప్పాలనుకున్నాను. సో ఈ పాయింట్స్తో ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ సేయింగ్, ట్రంప్ ట్యాక్సులు, ట్రేడ్ డెఫిసిట్ గొడవ, బ్రిక్స్ టెన్షను ఇవన్నీ మన ఎదురుగా ఉన్న ఛాలెంజెస్. కానీ మనం వెనక్కి తగ్గకూడదు. రైతులు, చిన్న వ్యాపారాలను కాపాడుతూ దీర్ఘకాలిక బలంతో ముందుకెళ్తాం. గుండెలో నిప్పుంటే గోడలు కూడా కరిగిపోతాయని అంటారు కదా, ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది కూడా. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. నేను మీ దీప్తి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, జాగ్రత్త, బాయ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు